వైసీపీ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టామని కూటమి నేతలు స్పష్టం చేశారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం చేస్తూ విశాఖ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. చెప్పడం కాదు, దానికి ఒక సెక్షన్లు ఉన్నాయి, లా ఉంది. నోటీస్ ఇచ్చిన 14-15 రోజులు ఏదో టైం ఉంది. ఆ టైం ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి అవిశ్వాస కార్యక్రమానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మొన్నటి వరకు కూడా ఒక్క పని కూడా చేసుకోలేపాం. మేమే అధికారం, స్థానిక అధికారం మాదే కదా. అందులో అధికారంలో తీర్మానం చేసుకుని పనులు మొదలుపెట్టే అవకాశం సర్పంచి ఆ బాడీకి ఉంటుంది. ఇక్కడ అంతే, కార్పొరేషన్కి బాడీ మాకు మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉండేది. ఏ పని చేయాలన్నా జరిగేది కాదు. కార్పొరేషన్ బాడీ మాతో సహకరిస్తే మేము చేసే పనులు ఈజీగా జరుగుతాయి కాబట్టి కార్పొరేషన్ మేము చేసుకోవాలని చెప్పి తీసుకున్నాం. 4 సంవత్సరాల్లో జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ, వర్కుల విషయంలో కానీ, పక్షపాత వైఖరితో వెళ్ళిన విధానం కానీ, 98 కార్పొరేటర్లను ఒక విధంగా చూడకపోయిన విధానం మీద కానీ చాలా అన్యాయంగా వెళ్లారు. ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం, గతంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని సరిచేయటం కోసం మాత్రం ఒక యాంగిల్ అయితే, బాబ్జీ గారు చెప్పినట్టు అభివృద్ధి చేయాలి అంటే ఏ అడ్డంకులు లేకుండా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే, ఒక పార్టీ కిందనే ఉంటే రాబోయే అభివృద్ధి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 విషయాల మీద మాత్రమే మేము ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని గమనించమని మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామా చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు అతి త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీజీ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని మేము కోరుతాం.